రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈరోజు చివరి రోజు కావడంతో గ్రామాలన్నీ ప్రచార మైకుల రథాలతో దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కత్తెరపాక మంజుల సుధాకర్ అయితే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామస్తులను ఓటర్లను అభ్యర్థిస్తూ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం అయితే వారు మనతో పాటు ఉన్నారు. మరి గ్రామంలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, గ్రామానికి సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారన్న విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, మీరు కత్తెరపాక ఇంటి పేరు పెట్టుకున్నారు, కత్తెర గుర్తుతో పోటీ చేస్తారు, ఎలా ఉంది రెస్పాన్స్? మరి చాలా బాగుందండి. కత్తెరపాక మంజుల కత్తెర గుర్తుకి ఓటు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఓకే, సో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మొత్తం ఏడు మంది ఉన్నారు. దానిలో రెండో నెంబర్ది కత్తెర గుర్తు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, అంటే సమస్యలు అంటే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గ్రామస్తులను ఓటర్లను ఏ విధంగా అడుగుతారు ఓట్లు వేయమని? వారం రోజుల నుంచి క్యాన్వసింగ్ చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ తిరిగాము, అన్ని సమస్యలని గ్యాదర్ చేసాము. మెయిన్గా వచ్చేసి వాటర్ సమస్యను తీసుకున్నాము. సో వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉంది. సో అందుకోసమని కొన్ని బోర్లు వేయడానికి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము సర్పంచ్గా గెలిస్తే. ఫస్ట్ సెకండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. సో 2 మినరల్ ప్లాంట్స్ కూడా చేయాలనుకుంటున్నాము. థర్డ్ పాయింట్ రోడ్లు అండ్ మురుగునీరు ఉన్న మురుగునీరు వాటిని కూడా క్లీనింగ్ పారిశుద్ధ్యం కూడా చేయాలనుకుంటున్నాం మెయిన్గా. అంటే మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు ఏమైనా రాజకీయంగా కానీ సర్పంచ్ కానీ ఎంపీసీగా ఏమైనా పదవులు అనుభవించారా? ఏమైనా గ్రామానికి ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేసారా? దెన్ రాజకీయాల్లో లేదు. మా పర్సనల్గా అయితే మేము వీకేర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా పర్సనల్గా సేవ చేస్తున్నాము. ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మేము మా వీకేర్ ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తాము. అంటే సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ అంటే ప్రజాప్రతినిధులుగా మహిళలు గెలవాలంటే ఖచ్చితంగా ఒకరి సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇందులో మీ భర్త సపోర్ట్ ఎంతవరకు ఉంది? ఎవరికైనా కూడా మహిళ అనగానే భర్త సపోర్ట్ 100% ఉంటుంది కదండి. ఓకే, సో అదే ఆబ్వియస్గా ఆన్సర్ ఉన్నది అందులోనే. ఓకే, అంటే గ్రామంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది కత్తెర గుర్తు గురించి? అంటే ప్రజలు ఏమంటారు దాదాపు మీ ప్రచారంలో? మా ప్రచారంలో భాగంగా అందరూ పెద్దలని మిత్రులని అందరినీ మాకు హెల్ప్ చేసిన అందరినీ కూడా కలిసాము. అందరూ కూడా 100% మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ కులాలకు అతీతంగా కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమని 100% కాన్ఫిడెంట్గా ఉన్నాము మేమే విన్ అవుతామని. అంటే ఎంతమంది పోటీ చేస్తారు దాదాపు గ్రామంలో? ఎలాంటి పోటీ ఏ విధంగా ఉంది? దాదాపు మొత్తము 7 మెంబర్స్ కాంపిటీషన్లో ఉన్నారు. సో అందరూ కూడా సర్పంచ్గానే కాంపిటీషన్లో ఉన్నారు. మాది రెండో నెంబర్. కత్తెర గుర్తు గురించి మీ గ్రామస్తులకు చివరి రోజు ప్రచారం, మీ గ్రామస్తులకు మీ ఓటర్లకు ఏం చెప్తారు మీ నుంచి? కత్తెర గుర్తుకు ఓటేయండి, భారీ మెజారిటీతో గెలిపించండి. ఏ సమస్య ఉన్నా కూడా నేను మీ ఇంటి ఆడపడుచుగా మీ ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను. అదే కుదురుపాక గ్రామంలో తన సతీమణిని గెలిపించాలంటూ కత్తెరపాక సుధాకర్ వారి కత్తెరపాక మంజుల వాళ్ళ భర్త కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. అన్న, చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు, గ్రామస్తుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్తారు చివరిగా? రెస్పాన్స్ మాత్రం చాలా బాగుందండి. పోటీలో 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లో సర్పంచ్ అయితే 100% వన్ సైడే జరుగుతుంది. కానీ ఎలాంటి డౌట్ లేదు. అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు, యువకులు, మహిళలు, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నారు. ఫస్ట్ టైం చదువుకున్న వాళ్ళు మన ముందుకు వచ్చారు. కాబట్టి ఆ చదువుకున్న వాళ్ళకు ఓటు వేయడం వల్ల ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కూడా ఒక రూట్ చూపిస్తారు వాళ్ళని ఒకటి ఆలోచన ప్రజల్లో మొదలైందండి. దానికి తోడు ఎప్పుడైనా కుదురుపాకల్లో మూసధోరణిలో ఎలక్షన్స్ జరుగుతుంటాయండి. అంటే ఇండిపెండెంట్గా వచ్చి ఫ్రీడమ్గా వచ్చి ఓటు వేసిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఎందుకు అంటే మేము క్లియర్గా కూడా నిన్ననే ఒక 33 పాయింట్లతో ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసినాము. అది 5 సంవత్సరాల్లో ఎంత 99% అవన్నీ క్లియర్ చేయడం అని ప్రజలకు హామీ ఇచ్చినాం. దానిలో ఎవరిని కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టే అందులో ఉన్నాయండి. ముఖ్యంగా అందులో ఏంటంటే గుడి నిర్మాణాలు పూర్తి చేయడము, బస్ షెల్టరు, అసలు బస్సు కూడా ఎక్కడ ఆగుతారో తెలియదు కాబట్టి బస్ షెల్టర్ నిర్మాణము, బతుకమ్మ తెప్పే, ఒక అంబులెన్సు, ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్, వైకుంఠ రథము, యూత్కి సంబంధించి స్పోర్ట్స్ కానీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ గ్రామ పంచాయతీలో పెట్టడము, తర్వాత నిరుద్యోగులకు, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా కూడా గ్రామ పంచాయతీ ఆ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ప్రతి అప్లికేషన్స్ కూడా మేమే హ్యాండ్ ఓవర్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి అప్లికేషన్స్ మేమే తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాము. వాళ్ళు ఎక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ఓపెన్ జిమ్
ఓపెన్ జిమ్ పెట్టేస్తాం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు అది కూడా చేస్తామని, ఇలా వృద్ధులకు సంబంధించిన చాలా రకాల పెన్షన్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఈ కుదురుపాక అనేది మిడ్ మార్నింగ్కి సంబంధించిన ఏరియా. సో మిడ్ మార్నింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి, పెన్ని ఒకటా రెండా చెప్పుకుంటూ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నింటినీ మేము సెగ్రిగేట్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి దాని ప్రకారం సాల్వ్ చేయడానికి అందరి సహకారంతో మేము వెళ్ళి చేయడానికి డిసైడ్ అయినాము. దాంతోపాటు ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ మోర్లు క్లీన్గా ఉన్నాయి, దోమలు మాత్రం చాలా ఉన్నాయి, దాంతోనే చాలా డిసీజెస్ వస్తున్నాయి, అది కూడా క్లియర్ చేస్తాము. వీటన్నిటితో ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటు 33 పాయింట్లు ఇందులో ఎంటర్ చేసినాము. ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు కూడా మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేదు. సో ఇక్కడనే మా గెలుపు అనేది 90% వన్ సైడ్ అయిపోయింది. కాబట్టి సర్పంచ్కి పోటీలో మాత్రం ఎవరు లేరని మేము భావిస్తున్నాం. అంటే సర్పంచ్ ఎన్నికలు, గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అంటేనే ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెడతారు. 1000-2000 ఇచ్చి ఖచ్చితంగా మాకే ఓటు వేయాలంటూ వారు అభ్యర్థిస్తారు. అంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి కత్తెరపాక మంజుల సుధాకర్ గ్రామస్తులకు ప్రజాబలంతో గెలుస్తారా, లేకుంటే ఆర్థిక బలంతో ప్రజలను మళ్ళీ మభ్య పెట్టి గెలిచే అవకాశం ఉందంటారా? సార్ 100% ప్రజాబలమే. ఇక్కడ రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ కేటగిరీ సార్. ఎస్సీ కేటగిరీ ఖచ్చితంగా ధనబలం అనేది ఎవరికి ఉండదు. జనరల్గా అయితే తెలంగాణ కాదు ఇండియా చరిత్రలోనే ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ వచ్చిన కాడ ధనబలం ప్రయోగించడం అనేది ఉండదు. ఎస్సీల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే చదువుకొని మేము జాబ్ చేసుకుంటున్నాం కాబట్టి దాని ధనబలం చూపించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎలక్షన్స్ మాత్రం ఫస్ట్ అంతే కుదురుపాకలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి చదువుకున్న వాళ్ళకి, యువతకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకు డిసైడ్ అయ్యారంటే కూడా ఓటర్స్ ప్రజలు సర్పంచ్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు కోరుకునేది గౌరవం. ఎందుకు వచ్చారు, ఏ సమస్య కొరకు వచ్చింది, కూర్చుండబెట్టి చైర్స్ కూర్చుండబెట్టి వాళ్ళ సమస్యలు అయినాయి, ఆ సమస్యకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ కన్సల్ట్ వాళ్ళ ముందే అప్రోచ్ అయ్యి అప్లై చేయడం అనేది ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడైనా కూడా ఆయన చూద్దాంపో అనే మోసధోరణి జరిగేది. ఇప్పుడు మాత్రం చదువుకున్న వాళ్ళు కాబట్టి ఓటేస్తాం, మాకు గెలిపించి వాళ్ళకి మీ మర్యాద పొందాలి సర్పంచ్ దగ్గర అని కోరుకుంటాం. ఓకే. బట్ ఇదే కుదురుపాక గ్రామంలో కత్తెరపాక మంజుల సుధాకర్కు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు, మహిళలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, గ్రామంలో ఏమీ నడుతుంది మరి? 100% గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? కత్తెరపాక మంజుల సుధాకర్ గారు. అంటే నమ్మకం ఉందా ఖచ్చితంగా వీరు గెలిస్తే అభివృద్ధి చేస్తారని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? 100% గ్యారంటీ ఉంది. అలా ఎడ్యుకేషన్ పర్సెంట్ కాబట్టి ఖచ్చితంగా ఉంది. అందరికీ ఎడ్యుకేషన్ ఇంతవరకు చదువుకున్న వాళ్ళకి ఏం లేవు, ప్రజెంట్ వట్టిగానే ఉంటురు. అందుకోసమే వాళ్ళ యువత మొత్తం మేల్కొని వాళ్ళకి ఓట్లు వేయాలని మేము మా కత్తెర గుర్తు తరపున మేము మనవి చేస్తున్నాం. అందరం కలిసి గట్టుగా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకుందాం. అంటే సర్పంచ్లో గెలిచిన తర్వాత కొంతమంది అభ్యర్థులు, అంటే సర్పంచ్ అభ్యర్థులు ఏం చేస్తారంటే పట్టణాలకు, నగరాలకు వెళ్తారు. అంటే కత్తెరపాక మంజుల సుధాకర్ ఇక్కడనే ఉంటారు, మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా 100% ఉందండి. ఖచ్చితంగా ఉంది కాబట్టి మేము నిలబడి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం. అన్ని వర్గాల వారు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. ఓకే. ఇంకో వేరే ఒక మహిళ కూడా ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి, ఏ విధంగా ఉంది ఊళ్ళో? చాలా బాగుంది. ఎన్నికలు వచ్చిన ఎవరి పేరు వస్తుంది మరి? కత్తెర గుర్తు కత్తెరపాక మంజుల. అంటే భారీ వచ్చే అవకాశం ఉందంటారా? భారీ మెజారిటీతో వస్తుంది. భారీ మెజారిటీ పక్కా అంటారు. ముప్పు గ్రామం మా విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు స్టడీ పర్సన్, వాళ్ళు జాబ్ వదులుకొని మా యొక్క గ్రామం ముప్పు గ్రామం అని మా విలేజ్కి వచ్చి ఇక్కడే ఉండి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, తీర్చడానికే ముందడుగు వేసిర్రు. భారీ మెజార్టీతో ప్రజలందరూ ఆలోచించి ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలి. చాలా సమస్యలు ఉన్నాయి మా యొక్క ముప్పు గ్రామం. మరి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా యువతరానికి, యువ దంపతులైనటువంటి కత్తెరపాక మంజుల సుధాకర్ గారు గెలిస్తేనే గ్రామం అభివృద్ధి దిశగా వెళ్తుందంటూ గ్రామస్తులు, ఓటర్లు కూడా ఇది భరోసా కల్పిస్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎల్లుండి జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో ప్రశాంత్, TV8 కుదురుపాక నుంచి.